యుద్ధం బహుముఖాలు. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఇవే కాకుండా ఇప్పుడు సైకలాజికల్ వార్, మీడియా వార్, సోషల్ మీడియా వార్, అట్లాగే ఈ నెట్ ద్వారా వార్, ఎస్పెషల్లీ హ్యాకింగ్ వార్. ఇందులో ఇప్పుడు భారత్ని దెబ్బకొట్టేందుకు ముస్లిం సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని ఏకమైనవి అన్నటువంటి విషయం బయటపడింది. ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ, ఇరాక్, టీమ్ అజ్రాయిల్, ఏంజల్ ఆఫ్ డెత్ పాలస్తీనా, సైల్హెట్ గ్యాంగ్ హెచ్జీ బంగ్లాదేశ్, డైనెట్ బంగ్లాదేశ్, ఏపీటీ 36 పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇన్సేస్ పాక్, మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హ్యాక్సెక్, సైబర్ గ్రూప్ హోక్స్, నేషనల్ సైబర్ క్రూ పాకిస్తాన్ వంటి వాళ్ళని ఇప్పుడు గుర్తించారు. ఇవి గత వారం నుంచి తరచూ సైబర్ దాడులు చేసి భారత్ నుంచి డేటా చౌర్యం చేసినట్టు 100కు పైగా క్లెయిములు చేసినాయి. వీటిలో ఎంతవరకు నిజమనే వాటిని భారత వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. బంగ్లాదేశ్కి చెందినటువంటి సైల్హెట్ గ్యాంగ్, ఎస్జీ, డైనెట్లు భారత్లోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి 247 జీబీ డేటాను తస్కరించినట్టు చెప్తున్నాయి. ఈ సంస్థలు వాటిలో కొంత బహిర్గతం చేయగా వాటిని క్లౌడ్ ఎస్సీకే సంస్థ విశ్లేషించి అది పబ్లింగ్ అందుబాటులో ఉన్నదేనని వెల్లడించింది. అజ్రాయిల్ ఏంజల్ ఆఫ్ డెత్ 10 లక్షల మంది ప్రజలని డేటాని ఎలక్షన్ కమిషన్ నుంచి అప్పగించినట్టు వెల్లడించింది. అది 2023లో రీసైకిల్ చేసిన డేటాగా తేలింది. అంటే తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు అనమాట.